కళ్యాణపురం అనే గ్రామంలో లక్ష్మి, పార్వతి అనే అత్తకోడళ్ళు ఉండేవాళ్లు. లక్ష్మి కాస్త అమాయకురాలు, ఏదైనా తొందరగా నమ్మే స్వభావం కలది. పార్వతి తెలివైనదే, కాని అత్యాశకి పోయేది. ఒకరోజు ఆ గ్రామానికి ఒక కొత్త వ్యక్తి వచ్చాడు. అతను తన దగ్గర రకరకాల హెన్నాలు ఉన్నాయని, వాటిని వాడితే జుట్టు నల్లగా ఒత్తుగా మారుతుందని చెప్పాడు. అతని మాటలు విన్న లక్ష్మి ఆశ్చర్యపోయింది. వెంటనే ఒక హెన్నా ప్యాకెట్ కొనుక్కోవాలనుకుంది. నా దగ్గర అద్భుతమైన హెన్నాలున్నాయి. మీ జుట్టును నల్లగా నిగనిగలాడేలా చేస్తాయి. ఒక్కసారి వాడితే మీ అందం రెట్టింపవుతుంది. రండి రండి, కొనుక్కోండి. లక్ష్మి తన ఇంటి గుమ్మం దగ్గర నిలబడి అతని మాటలు విని తన దగ్గరికి వెళ్ళింది. బాబూ, ఏమంటున్నారు? మీ దగ్గర ఏమున్నాయి? నా దగ్గర అద్భుతమైన హెన్నాలున్నాయి. చూడండి, ఇదిగో. ఇది మీ జుట్టుని నల్లగా మారుస్తుంది. జుట్టుని ఒత్తుగా పొడుగ్గా చేస్తుంది. మీ వయసులో ఉన్నవారికి ఇది చాలా బాగా పనిచేస్తుంది. నిజంగా నా జుట్టు నల్లగా మారుతుందా నాయనా? నా జుట్టంతా తొల్లబడిపోయింది. చూడ్డానికి కూడా ఏం బాగోలేదు. తప్పకుండా మారుతుంది. ఈ హెన్నాలో ప్రత్యేకమైన మూలికలు కలిపాను. మొదటిసారి వాడితేనే మీకు తేడా తెలుస్తుంది. చాలా మంది నా దగ్గర కొనుక్కున్నారు. అందరూ బావుందని చెప్పారు. దీని ధరెంత నాయనా? నా దగ్గర ఎక్కువ డబ్బు లేదు, అందుకని. ఏం పర్వాలేదమ్మా. మీలాంటి పెద్దవాళ్లకి నేను తక్కువ ధరకే ఇస్తాను. ఈ చిన్న ప్యాకెట్ ఉంది కదా, ఇది మీకు కేవలం 50 రూపాయలకే ఇస్తాను. ఇది ఒక్కసారి వాడటానికి సరిపోతుంది. 50 రూపాయలా? కొంచెం ఎక్కువగానే చెప్తున్నావు బాబు. అయినా సరే, నాకొక ప్యాకెట్ ఇచ్చేయి. తప్పకుండా. ఇదిగో తీసుకోండి. దీన్ని ఎలా వాడాలో కూడా చెప్తాను. కొంచెం నీళ్లు కలిపి పేస్ట్ లాగా చేయండి. మీ జుట్టుకి బాగా పట్టించి 1 గంట సేపు ఆరనివ్వండి. తర్వాత శుభ్రంగా కడిగేసుకోండి. అంతే, మీ జుట్టు నల్లగా మెరిసిపోతుంది. అలాగే చేస్తాను నాయనా. నువ్వు చెప్పినట్టుగానే వాడతాను. ఇదిగో నీ డబ్బు. మళ్ళీ కావాలంటే తప్పకుండా రండి. నా దగ్గర ఇంకా చాలా రకాలున్నాయి. తప్పకుండా వస్తాను బాబూ అని చెప్పి లక్ష్మి ఆ హెన్నా ప్యాకెట్ తీసుకుని సంతోషంగా ఇంటికెళ్ళింది. ఆమె మనసులో మళ్లీ యవ్వనంగా కనిపించాలని ఆశ చిగురించింది. ఆ హెన్నా ఎలా పనిచేస్తుందో చూడాలని తలకి రాసుకుంది. కొద్ది సమయం తరువాత లక్ష్మి తన మెరిసే నల్లని జుట్టుని అద్దంలో చూసుకుని మురిసిపోతుంది. అప్పుడే పార్వతి లోపలికొచ్చింది. అత్తయ్యా, నీ జుట్టు చాలా బాగుంది. నిజంగా నల్లగా మెరిసిపోతుంది. ఇంతకుముందు ఇలా లేదు కదా? అవును కోడలా, ఆ కొత్తగా వచ్చిన ఆయన ఇచ్చిన హెన్నా మహిమ ఇది. చూడు ఎంత నల్లగా ఉందో. నా చిన్నప్పటి జుట్టులా ఉందిప్పుడు. నిజంగా ఆశ్చర్యంగా ఉందత్తయ్యా. ఆ హెన్నా ఎంత బాగా పనిచేసిందో. మీరు ఎప్పుడు కొన్నారది? ఎంతకి కొన్నారు? మొన్నొక ఆయన ఊళ్ళోకొచ్చి అమ్ముతుంటే కొన్నానులే కోడలా. చిన్న ప్యాకెటు 50 రూపాయలు. మొదట కొంచెం ఎక్కువ అనిపించింది, కానీ ఇప్పుడు చూస్తే ఆ డబ్బు వృధా కాలేదనిపిస్తుంది. 50 రూపాయలేనా? చాలా తక్కువగా ఇచ్చాడనుకుంటా. ఇంత మంచిగా పని చేస్తుంటే మనం కూడా కొన్ని వాడుకోవచ్చు కదా అత్తయ్యా? తప్పకుండా పార్వతి. కావాలంటే నీకు కూడా తెప్పిస్తాను. ఆ వ్యక్తి ఇంకా ఊళ్ళోనే తిరుగుతున్నాడు. అడిగితే తీసుకొస్తాడు. వద్దత్తయ్యా, నేనే వెళ్ళి కొనుక్కుంటాను. ఒకవేళ ఆయన దగ్గర ఇంకా ఎక్కువ ప్యాకెట్లుంటే తీసేసుకుని మన ఊళ్ళో అమ్మితే ఎలా ఉంటుంది? చాలా మందికి జుట్టు సమస్యలుంటాయి కదా. అమ్మడమా? అది బావుంటుందేమో, కానీ మనకి వ్యాపారం చేయటం అంతగా అలవాటు లేదు కదా కోడలా. ఏం పర్వాలేదత్తయ్యా, నేనంతా చూసుకుంటాను. మీరొకసారి వాడి చూశారు కాబట్టి అందరికీ దాని గురించి బాగా చెప్పగలరు. ఇదిగో, మీ జుట్టునే ఉదాహరణగా చూపించొచ్చు కూడా. అవునులే, నా జుట్టు చూస్తే ఎవ్వరైనా నమ్మేస్తారు. అయితే సరే కోడలా, నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి. కానీ ఏదైనా జాగ్రత్తగా ఆలోచించి చెయ్యాలి చూడు. తప్పకుండా అత్తయ్యా, మీరేం భయపడకండి. నేనా వ్యక్తి దగ్గరికి వెళ్ళి మాట్లాడతాను. మంచిగా ఉంటే ఎక్కువ ప్యాకెట్లు కొని తీసుకొస్తాను. అప్పుడు మన ఊళ్ళో అందరికీ అమ్ముదాం. మంచి లాభాలు కూడా వస్తాయి. వెంటనే పార్వతి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్లి పెద్ద మొత్తంలో హెన్నా ప్యాకెట్లు కొనుక్కొని సంతోషంగా ఇంటికొచ్చింది. లక్ష్మి ఆమెని చూసి ఆశ్చర్యపోయింది. ఏంటే పార్వతి, ఇన్ని ప్యాకెట్లు తెచ్చావు? ఏం చేస్తున్నావు నువ్వు? అత్తయ్యా, చెప్పాను కదా, మనం ఈ హెన్నాని ఊళ్ళో అమ్మితే మంచి లాభాలొస్తాయని. ఇదిగో చూడండి ఎన్ని తెచ్చానో. కానీ పార్వతి, మనకివన్నీ అమ్మటం ఎలా తెలుస్తుంది? ఎవరైనా కొంటారా?
కొంటారత్తయ్యా, మీ జుట్టు చూడండి ఎంత బాగుందో. అదే మనం అందరికీ చూపిస్తాం. మీ జుట్టు ఇంత నల్లగా మారిందంటే వాళ్ళు తప్పకుండా నమ్ముతారు. పదండి, ఇప్పుడే వెళ్ళి అమ్మేద్దాం. లక్ష్మి కొంచెం సందేహించినా కోడలి మాట కాదనలేకపోయింది. ఇద్దరూ కలిసి హెన్నా ప్యాకెట్లు తీసుకుని ఊళ్ళో తిరగటం మొదలెట్టారు. పార్వతి ప్రతి ఇంటి తలుపు తట్టి పిలిచేది. చూడండి, ఇదిగో అద్భుతమైన హెన్నా మా అత్తగారు వాడారు. మీరే చూడండి, ఆమె జుట్టు ఎంత నల్లగా మెరిసిపోతుందో. మీ జుట్టు కూడా ఇలాగే అవుతుంది. కావాలంటే తీసుకోండి, చాలా తక్కువ ధరకే ఇస్తున్నాం. చాలా మంది లక్ష్మి నల్లని జుట్టు చూసి ఆశ్చర్యపోయారు. నిజంగానే ఈ హెన్నా అంత బాగా పనిచేస్తుందా అని అనుకున్నారు. కొందరు పార్వతిని వివరాలు కూడా అడిగారు. ఏంటమ్మా ఇది? మీ అత్తగారి జుట్టు నిజంగానే చాలా బాగుంది. ఎంతకాలం పట్టింది ఇలా నల్లగా మారడానికి? పెద్దగా సమయం పట్టలేదక్కా, కొన్ని రోజులు వాడితేనే ఇంత మార్పు వచ్చింది. ఇదిగో ఈ ప్యాకెట్ తీసుకోండి, మీ జుట్టు కూడా నల్లగా అవుతుంది. మా ఆవిడ జుట్టు కూడా తెల్లగా అయిపోయింది. ఏదైనా మంచి హెన్నా వాడితే బాగుంటుందని చూస్తున్నాం. ఇదిగో ఈ చిన్న ప్యాకెట్ 100 రూపాయలు మాత్రమే. పెద్ద ప్యాకెట్ అయితే 200. చాలా తక్కువ ధరకిస్తున్నాం. బయటైతే దీనికి రెట్టింపు ఉంటుంది. చాలా మంది లక్ష్మిని చూసి నమ్మారు. పార్వతి చెప్పిన మాటలు నిజమే అనుకున్నారు. ఒకరి తరువాత ఒకరు హెన్నా ప్యాకెట్లు కొనటం మొదలెట్టారు. చూశారా అత్తయ్య, నేను చెప్పలేదా? మీ జుట్టు చూసి అందరూ కొంటున్నారు. మనకి మంచి లాభాలొస్తున్నాయి. నిజమే పార్వతి, నువ్వు చాలా తెలివైన దానివి. ఇంత తొందరగా ఇంత డబ్బు వస్తుందని నేను అనుకోలేదు. ఇలా ఊరంతా తిరిగి పార్వతి చాలా హెన్నా ప్యాకెట్లు అమ్మేసింది. ఆమెకి మంచి లాభం కూడా వచ్చింది. దాంతో ఆమె మరింత ఉత్సాహంగా మిగిలిన ప్యాకెట్లు కూడా అమ్మాలనుకుంది. కొంతకాలం అలా గడిచిపోయింది. హెన్నా వాడిన ఊళ్ళోని చాలా మంది జుట్టు ఊడిపోవటం మొదలైంది. కొందరి జుట్టు రంగు మారిపోయింది. దాంతో అందరూ భయపడిపోయారు. మీ హెన్నా వల్ల మా బ్రతుకులు నాశనమైపోయాయి. అవును, మా అందరి జుట్టు పాడైపోవడానికి మీరే కారణం. ఇదిగో చూడండి, నా జుట్టు ఎలా ఊడిపోయిందో. మీ హెన్నా వల్లే కదా ఇలా అయ్యింది. చూడండి, నా జుట్టు రంగు ఎలా మారిపోయిందో. ఇదేనా మీ అద్భుతమైన హెన్నా? మమ్మల్ని నమ్మించి మోసం చేస్తారు. మా డబ్బు తిరిగిచ్చేసేయండి. మా జుట్టు పాడైపోయినందుకు మీరే బాధ్యత వహించాలి. లక్ష్మి భయంతో చేతులు జోడించి, అయ్యయ్యో, క్షమించండి. మాకు నిజంగా దీని గురించి ఏమీ తెలీదు. ఆ వ్యక్తి మంచిగా చెప్పాడు కాబట్టి మేం నమ్మాము. కావాలని మేమెవరిని మోసం చెయ్యలేదు. అవును, నిజంగా మాకేమీ తెలీదు. మేం కూడా మీలాగే నమ్మాము. దయచేసి మమ్మల్ని క్షమించండి. మీ మాటలు మేము నమ్మేశాంగా. మా కళ్ళెదురుగానే మీ అత్తగారి జుట్టు బాగుందని చెప్పి మమ్మల్ని నమ్మించావు. ఇప్పుడు ఏం తెలీదంటున్నావు? వీళ్ళిద్దరినీ ఊరి మధ్యలో నిలబెట్టి బుద్ధి చెప్పాలి. అప్పుడే మళ్ళీ ఎవరు ఇలాంటి మోసాలు చెయ్యరు. చూడండి, ఈ హెన్నా వల్ల మా జుట్టు ఎలా ఊడిపోయిందో. కొంతమంది వాళ్ళని పట్టుకోవడానికి ముందుకొచ్చారు. భయంతో వాళ్ళిద్దరూ వెనక్కి తగ్గారు. దయచేసి మమ్మల్ని కొట్టకండి. మాకు నిజంగా ఏం తెలీదు. నమ్మండి మమ్మల్ని. కావాలంటే మా అత్తయ్య జుట్టు చూడండి, పూర్తిగా పాడైపోయింది. మొదట్లో నల్లగా అనిపించినా ఇప్పుడు పూర్తిగా రాలిపోతుంది. పట్టుకుంటే చేతికొచ్చేస్తుంది. ఇంతలో ఊరి పెద్దలు కొందరు ముందుకొచ్చారు. ఆగండయ్యా, ఏం చేస్తున్నారు మీరు? కోపంలో తప్పు చెయ్యకండి. కొట్టటం వల్ల మీ జుట్టు తిరిగొస్తుందా? రాదుగా. జరిగింది చాలా బాధాకరమైన విషయం. కానీ ఇలాంటి సమయంలో మనం ఆలోచించి అడుగేయాలి. పెద్దల మాటలకు కొంతమంది శాంతించారు. కానీ చాలా మంది ఇంకా కోపంగానే ఉన్నారు. లక్ష్మి, పార్వతి భయంతో తలదించుకున్నారు. పార్వతి, ఎంత ఘోరం జరిగిపోయింది. మన వల్లే కదా అందరి జుట్టు పాడైపోయింది. వాళ్ళు మనల్ని ఎంత మాటలన్నారు. కొట్టడానికి కూడా వచ్చారు. చూడు, నా జుట్టు ఏమైపోయిందో. వాళ్ళకి ఏం చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు. అవునత్తయ్యా, నేను దురాశకి పోయి ఆలోచించకుండా వ్యాపారం చెయ్యాలని చూశాను. అందుకే ఇలా జరిగింది. ఆ హెన్నా అమ్మే వ్యక్తి మాటలు నమ్మటం నా తప్పే. మీ జుట్టు కూడా ఇంత దారుణంగా పాడైపోయిందత్తయ్యా. నన్ను క్షమించండి. డబ్బు సంపాదించాలని అత్యాశ మన కళ్ళను మూసేసింది. ఆ హెన్నా గురించి సరిగ్గా తెలుసుకోకుండా అమ్మటం ఎంత పెద్ద తప్పో ఇప్పుడు అర్థమవుతుంది. నేను బాగున్నానని చెప్పటం వల్లే కదా నువ్వు అంత నమ్మికొన్నావు. అమ్మాలని కూడా చూసావు. ఇప్పుడు నా జుట్టు చూస్తే ఎంత బాధగా ఉందో. నిజమే అత్తయ్యా, వాళ్ళు మనల్ని మోసగాళ్ళనుకుంటున్నారు. ఇంకెప్పుడూ మనల్ని నమ్మరు.
ఊళ్ళో తలెత్తుకుని తిరగటం కూడా కష్టమే. అవును పార్వతి, నువ్వు చెప్పింది నిజమే. మోసం చేసి డబ్బు సంపాదించాలనుకోవటం చివరికి దుఃఖాన్నే కలిగిస్తుంది. మనం మన తప్పు తెలుసుకున్నాం. ఇదే మనకి పెద్ద గుణపాఠం. ఆ సంఘటనతో లక్ష్మి, పార్వతి ఇద్దరూ బాగా మారిపోయారు. డబ్బు సంపాదించాలని అత్యాశని వదిలిపెట్టారు. జానకి తన ఇద్దరు కోడళ్ళని అలా బయటికి తీసుకుని వెళ్లాలనుకుంది. ఎందుకంటే ఎప్పుడూ ఇంట్లోనే వంట పని, ఇంటి పని చేసుకుంటూ ఉంటారు వాళ్ళు. అలా బయటికి తీసుకెళ్తే కొంచెం వాళ్ళకి ఫ్రీగా ఉంటుందని అనుకుంది. అందుకే ఇద్దరు కోడళ్ళని బయటికి తీసుకుని వెళ్తుంది. ముగ్గురూ కలిసి ఒక రోజంతా ఎంజాయ్ చేసి ఇంటికొద్దామనుకుంటారు. ముగ్గురూ కలిసి ట్రైన్ ఎక్కుతారు. కోడళ్ళారా, చూడండి, మీరు ఎప్పుడూ వంటగదిలో మగ్గిపోతున్నారని నన్ను ఏదో ఒకటి అంటూ ఉంటారు కదా. డైరెక్ట్గా నన్ను అనకపోయినా మీ మనసులో అయినా అనుకుంటారని నాకు బాగా తెలుసు. అందుకే మిమ్మల్ని ఈరోజు అలా బయటకి తీసుకెళ్లి తిప్పుదామని తీసుకొచ్చాను. చాలా చాలా థ్యాంక్స్ అత్తయ్యా. రోజు ఆ నాలుగు గోడల మధ్యలో ఉంటూ ఉంటే చాలా చిరాగ్గా అనిపిస్తుంది. మీ అబ్బాయికి ఎన్నిసార్లు చెప్పినా ఎప్పుడూ పని పని అంటూ ఉంటారు. అసలు నేను ఆ ఇంట్లో నుండి బయటకొచ్చి ఎన్ని రోజులవుతుందో. మార్కెట్కి వెళ్లాలన్నా కూడా మీరే వెళ్లి తెచ్చేస్తుంటారు. ఇంకా మాకు బయటికి వెళ్లే అవసరమే లేకుండా పోతుంది. నేనైతే బయటకొచ్చి ఒక నెల అవుతుంది. కిందటి నెల మా ఫ్రెండ్ పెళ్ళుంటే వెళ్లాను కదా, అదే బయటికి రావటం. మళ్లీ నెల తరువాత ఈ రోజే బయటకొస్తున్నాను. ఇలా ట్రైన్లో వెళ్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది నాకు. అత్తయ్య గారు, మాకు ఈ ట్రైన్లో ఏదైనా కొని పెట్టరా? తినాలనుంది. తప్పకుండా కొనిపెడతాను. అందుకేగా తీసుకొచ్చాను మిమ్మల్ని. ఈరోజు మీకు నచ్చినట్టు ఉండండి. మీకేం కావాలో అవి తినండి. ఎక్కడికెళ్లాలో చెప్పండి, తీసుకెళ్తాను. మళ్ళీ మనం రాత్రికే ఇంటికెళ్దాం. చాలా చాలా థ్యాంక్స్ అత్తయ్యా. అవునత్తయ్యా, నాకొక విషయం అర్థం కావట్లేదు. మేం ఇంట్లోనే ఉంటున్నాం కదా, నీకు చిరాగ్గా అనిపించదా? మేం కూడా బయటికి వెళ్లి అందరిలాగా ఏదైనా పని చేసుకుని వస్తే ఇంటికి కొంచెం డబ్బొస్తుంది కదా. మీరెందుకు మమ్మల్ని వెళ్ళనివ్వరు పనికి? మీరు బయటికి వెళ్లి పని చేసి మళ్ళీ ఇంటికొచ్చి పని చేస్తే ఎంతగా అలసిపోతారో నాకు తెలుసు. అందుకని మిమ్మల్ని ఇంట్లోనే పని చేసుకోమని చెప్తాను. లేదు, మీరు బయటికి వెళ్లి పని చేస్తానంటే నాకేం అభ్యంతరం లేదు. కానీ మీరిద్దరూ పెద్దగా చదువుకోలేదు, ఏ పని చెయ్యగలరు? అలా ఎలా ప్రతి విషయాన్ని చదువుతో ముడిపెడతారత్తయ్యా? చదువు లేకపోయినా చాలా విషయాల్లో ముందుకు వెళ్లేవాళ్లున్నారు కదా. అక్క చెప్పింది నిజమే కదా. ఇప్పుడు చదువు లేని వాళ్ళు చాలా మంది పొలం పనులు చేసి బాగానే సంపాదిస్తున్నారు కదా అత్తయ్య. అలా మాట్లాడుతూ ఉండగా అక్కడికి సమోసాలమ్మే ఆవిడ వస్తుంది. వేడివేడిగా ఉన్నాయా? ఉంటే ఒక్క 6 సమోసాలివ్వు. ఇదిగోటమ్మా, సమోసాలు చాలా వేడిగా ఉన్నాయి. ఇప్పుడే ఇంకా ట్రైన్లోకి వచ్చాను. ఏంటమ్మా, రోజు ట్రైన్లోనే అమ్ముతూ ఉంటావా సమోసాలు? అయినా ఇలా ఈ ట్రైన్లో వ్యాపారం చేయటం కష్టం కదా. ఇప్పుడు ఈ ట్రైన్లో ఎక్కి వెళ్ళిపోతే మళ్ళీ ఇంటికెలా తిరిగొస్తావు? అవునమ్మా, రోజు ట్రైన్లో సమోసాల వ్యాపారం చేస్తుంటాను. రోజు ట్రైన్లోనే తిరుగుతాను కదమ్మా, అలవాటైపోయింది. కష్టంగా ఏమనిపించదు. ఇక్కడి నుండి ట్రైన్ బయలుదేరిన తర్వాత ఒక పెద్ద స్టేషన్ వస్తుంది. అక్కడ దిగి సాయంత్రానికి ఇంకో ట్రైన్ ఉంటుంది. అదెక్కి ఇంటికి వచ్చేస్తాను. రోజు పొద్దున రావటం, సాయంత్రం ఇంటికెళ్ళటం అలవాటైపోయినది. కానీ ఈ వ్యాపారంలో బాగానే లాభం వస్తుంటది. దీనివల్లే మా అమ్మాయికి పెళ్లి చేయగలిగాను. నా కూతురు, అల్లుడు వ్యాపారం మానేసి చక్కగా ఇంటికొచ్చేయమన్నారు. కానీ నా కాళ్లలో బలమున్నంత వరకు నాకు ఇంకొకళ్లపై ఆధారపడటం ఇష్టం లేదమ్మా. అందుకే నేను ఈ పని చేసుకుంటూ బతుకుతున్నాను. శరీరంలో బలమున్నంత వరకు మన పని మనం చేసుకోవటమే మంచిదిలేమ్మా. సరే అమ్మా, నేను వెళ్తాను, లేదంటే సమోసాలు చల్లగా అయిపోతాయి అని చెప్పి సమోసాలమ్మే ఆవిడ అక్కడి నుండి వెళ్ళిపోయింది. అయితే ఊరంతా తిరిగి ఇంటికి చేరుకున్నాక ఆశ మరియు రోజా తమ అత్తగారు జానకితో ఇలా అంటారు. అత్తయ్య గారు, నాకొక మంచి ఆలోచన వచ్చింది. మీరు ఒప్పుకుంటే బాగుంటుంది. ఏం ఆలోచించావు? చెప్పకుండా నీలో నువ్వు ఆలోచించుకుంటే నాకెలా తెలుస్తుంది చెప్పు. అయినా తోటికోడళ్ళిద్దరూ మాట్లాడాలనుకుంటే ఏదో పెద్ద విషయమే అయ్యుంటుంది. అత్తయ్య గారు, మేము ట్రైన్లో పకోడీ వ్యాపారం మొదలెడదామనుకుంటున్నాం. మేం పెద్దగా చదువుకోలేదు, అందుకే పెద్ద పెద్ద ఉద్యోగాలు చెయ్యలేం. కానీ మన ఊళ్ళో ఉన్న స్టేషన్కి పొద్దున 11 గంటలకి వెళ్లి
ట్రైన్లో పకోడీలమ్మి మళ్ళీ సాయంత్రం 4 గంటలకల్లా తిరిగొచ్చేస్తాం. ఆ సమయమంతా మేమింట్లో ఖాళీగానే ఉంటాం కదా. మీ అబ్బాయిలొచ్చేసరికి సాయంత్రం 6 అవుతుంది. ఈ లోపల మేమింట్లో ఉంటాం. అవునత్తయ్యా, మేమిలా ఖాళీగా ఉంటూ టీవీ చూస్తూ లేదంటే పక్కింటి వాళ్లతో మాట్లాడుతూ సమయం వృధా చేసుకునే బదులు ఏదో ఒక చిన్నపాటి వ్యాపారం చేసుకుంటే వచ్చిన డబ్బులు ఇంట్లో ఉపయోగపడతాయి కదా. బాగానే ఉంది, కానీ ఒకసారి మీ భర్తలను అడిగేసి అప్పుడు మీ వ్యాపారం చేసుకోండి. వాళ్ళు చెప్పిన సమాధానాన్ని బట్టి మీరు వ్యాపారం చెయ్యాలా వద్దా అని మీరే ఆలోచించుకోండి. సరే అత్తయ్యా, మీ అబ్బాయిలొచ్చాక మేము అడుగుతాం అని చెప్పేసి ఇద్దరు కోడళ్ళు ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంతలో వాళ్ల భర్తలొచ్చాక కూర్చొని మాట్లాడటం మొదలెడతారు. ఏంటి ఆశ, ఈరోజు పొద్దుటి నుండి సాయంత్రం వరకు ఊరంతా తిరిగి బాగా ఎంజాయ్ చేసినట్టున్నారు. ఎలా ఉంది? బయటికి వెళ్లారు కదా. ఎక్కడెక్కడ తిరిగారు? ఏమేం జరిగాయి? నాకేం చెప్పట్లేదు. బాగానే తిరిగామండి. మేము ట్రైన్లోనే వెళ్లి మన పక్కూళ్ళో ఉన్న వాటర్ ఫాల్స్ ని చూసి ఇంటికి తిరిగొచ్చాం. బాగా నచ్చింది. ఇంకా ఏమేం తిరిగారు? అంత బాగా ఎంజాయ్ చేస్తే మీ ఫేస్ ఎందుకు డల్గా ఉంది? మా అమ్మేమైనా అందా? ఏం లేదండి, మేము ట్రైన్లో వెళ్లేటప్పుడు ఒక సమోసాలమ్మే ఆవిడని చూశాము. బాగా వ్యాపారం చేస్తుంది. నేను మరియు రోజా ట్రైన్లో పకోడీలమ్మే వ్యాపారం పెడదామని అనుకుంటున్నాం. అత్తయ్య గారిని వెళ్లి అడిగితే, నాకైతే మీరు పని చేయడం ఇష్టమే, కానీ మీ భర్తలను అడిగాక నిర్ణయించుకోండి అని చెప్పారు. అందుకే మీరు సరే అంటే వ్యాపారం మొదలెడతాను, లేదంటే ఇంట్లోనే ఉంటాను. రమేష్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో రోజా తన భర్తకి చెప్తూ ఉంటుంది. ఏవండి, మేము ఇంట్లో ఖాళీగా ఉండి ఏం చెయ్యాలి? అలా బయటికెళ్ళి కొంచెం డబ్బులు సంపాదిస్తే మీకవి ఉపయోగపడతాయి కదా. మనందరం కలిసి ఒక మంచి ఇల్లు కట్టుకొని అందులో కాలం గడిపేయొచ్చు. రేపొద్దున ఆ డబ్బులు మన పిల్లలకైనా ఉపయోగపడతాయి. ఇంట్లో కూర్చొని టీవీ చూస్తే ఏమొస్తుంది? మీరే చెప్పండి. సరే అయితే నీ ఇష్టం, నువ్వు చెయ్యగలననుకుంటే చెయ్యి. కానీ నీకెలాంటి ఇబ్బందిగా అనిపించినా ఆగిపో. నువ్వు ఎక్కువ శ్రమ పడతావేమోనని ఆలోచిస్తున్నానంతే, ఇంకేం లేదు. రమేష్ కూడా ఒప్పుకోవడంతో ఇద్దరు తోటికోడళ్లు వ్యాపారం మొదలెట్టారు. రోజు ఇంట్లో పకోడీ తయారు చేసేసి అవి పట్టుకుని ట్రైన్ ఎక్కి అమ్ముతూ ఉండేవారు. ఒకరోజు పకోడీలన్నీ అమ్మేసి ఇంటికొచ్చిన తరువాత జానకి వాళ్ల ఇంటి ఓనర్ వస్తాడు. మీకీ ఇల్లిచ్చి 5 సంవత్సరాలవుతుంది. మీకు 2 నెలల టైం ఇస్తున్నాను. అర్జెంటుగా ఇల్లు ఖాళీ చేసేయండి. నేను దీన్ని బాగా కట్టుకుని వేరే వాళ్లకి అద్దెకిద్దామనుకుంటున్నా. మీరిచ్చిన డబ్బులు నాకేమాత్రం సరిపోవట్లేదు. అందుకే ఇంటిని మార్చేసి వేరే వాళ్ళకిస్తే నాకెక్కువ అద్దె వస్తుంది. అదేంటి బాబూ, నీకు అద్దె తక్కువైతే మాకు చెప్పాలి గాని ఇల్లు ఖాళీ చేసేయండి అంటున్నావు. పోనీ ఇల్లు కట్టుకున్న తర్వాత ఇస్తారా అంటే అలా కూడా కాదంటున్నావు. మా దగ్గర ఉన్నా లేకపోయినా ప్రతి నెల 1వ తారీఖుకి మీ అద్దె డబ్బులు మీకిచ్చేసేవాళ్లం. మేము మీ ఇల్లుని చాలా బాగా చూసుకున్నాం. మా ఇల్లులాగా అనుకున్నాం. మీతో ఎవరైనా మా మీద ఫిర్యాదులిచ్చారా? అలా ఏం లేదు, కానీ నేను ఇల్లు కట్టేసి వేరే వాళ్ళకిస్తాను. ఎందుకంటే అద్దెకుండే వాళ్ళని ఎక్కువ రోజులు ఒకే ఇంట్లో ఉంచకూడదని అంటారు. అందుకే. సరే, ఇక నేను వెళ్తున్నాను, నాకు వేరే పనులున్నాయి. ఓనర్ చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇంతలో ఇంట్లో వాళ్ళని ఆలోచిస్తుంటారు. ఏవండి, నేనొక మంచి సలహా చెప్దామనుకుంటున్నాను. ఏంటో చెప్పు. మేమిద్దరం పకోడీ అమ్మి బాగానే సంపాదిస్తున్నాం కదా. మనం హోమ్ లోన్ పెట్టేసి ఒక ఇల్లు తీసుకుంటే మనం మన ఇంట్లోనే సరదాగా సంతోషంగా ఉండొచ్చు కదా. పకోడీ అమ్మితే వచ్చిన డబ్బులు మేమిద్దరం కలిసి లోన్కి కట్టేస్తాం. మీరిద్దరూ సంపాదించిన డబ్బులు మన భోజనానికి, ఇంటి ఖర్చులకి సరిపోతాయి. సలహా అయితే బాగుంది. సరే, ఇప్పుడే వెళ్ళి ఎక్కడైనా ఇల్లుందేమో వెతుకుదాం. ఒకవేళ మనకి నచ్చిన ఇల్లు, మంచి ఇల్లు దొరికితే తప్పకుండా నువ్వు చెప్పినట్టే చేద్దాం ఆశా. అలా వాళ్ళందరూ కలిసి ఒక మంచి ఇల్లు వెతికి దాన్ని వీళ్లకి తగ్గట్టుగా మార్చుకొని ట్రైన్లో పకోడీ అమ్మి డబ్బు తెచ్చి హోమ్ లోన్ కట్టేసి ఒకే ఇంట్లో అందరూ కలిసి సరదాగా సంతోషంగా ఉండటం మొదలెట్టారు.